చివరికి చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారికి, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఓటమికి కారణం, ఈ ప్రభుత్వం ఓటమికి కారణం మెయిన్గా నీ హైడ్రానే. రేవంత్ రెడ్డి సర్కారు రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమికి కారణము ఈ హైడ్రానే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ హైడ్రా వల్ల రేపు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఓడబోతా ఉన్నది. ఈ హైడ్రాని ఇట్లనే కొనసాగించండి. రేపు బీహారు ఎన్నికలతో పాటు మనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఇట్లనే హైడ్రాని, ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్లో 7 డివిజన్లు ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ 7 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, షేక్పేట్, సోమాజిగూడ సగం డివిజన్. ఈ 7 డివిజన్లు ఉన్నాయి. ఈ 7 డివిజన్లలో ఒక్క డివిజన్లోనే సరే నీ హైడ్రాను పంపి దమ్ముంటే ఇప్పుడు ఒక్క డివిజన్కైనా సరే నీ హైడ్రాను పంపి ఇప్పుడు. మరి ఇక్కడ లేవా కబ్జాల భూములు, ఇక్కడ లేవా బొచ్చడున్నాయి, పంపియాడు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా. కానీ జూబ్లీహిల్స్ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, రేపన్నాడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిరు అంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి హైడ్రాని, రంగనాథ్ని వచ్చి మా గుడిసెలు కూలగొట్టండి, మా ఇండ్లు కూలగొట్టండి అనేటువంటి దానికి మీరు బలం చేకూర్చినట్టు అవుతారు. వాళ్ళు ఏదైతే హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొడతా ఉన్నారో అవిటికి ఇంకా ఎక్కువ బలం వస్తుంది. ఎన్నికలు అయిపోయాక 1-2 నెలలకే వచ్చి మీ ఇంటి మీదకి వచ్చి ఇంకో ఇది కబ్జా ఉన్నది, అది అక్కడ ఉన్నది అని చెప్పేసి కూలగొట్టే కార్యక్రమాలు చేస్తాడు. కూలగొట్టేస్తాడు. మీ భూములు అప్పుడు కూలగొట్టినాక మీ భూములు కాకుండా పోతాయి. అవన్నీ మళ్ళా యాక్షన్ పాట పెడతాడు. యాక్షన్ అంటే వేలం పాట పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్ పక్కనే ఉంది రాయదుర్గం. ఆ రాయదుర్గము పక్కన ఒక 19-20 ఎకరాల భూముల్ని దాదాపు 2,000 కోట్లకు అమ్ముతున్నాడు. అంత విలువైన భూములే మీ భూములు కూడా. సో కాబట్టి వేల కోట్ల రూపాయల పైసల కోసము మీ ఇల్లు గులగొడతాడు. ఇది ప్రభుత్వం భూమి అని చెప్తాడు. దాన్ని మంచిగా ఫెన్సింగ్ చేస్తాడు, దాని అమ్మకానికి పెడతాడు. ఎవడో ఒకడు బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, కొనేసుకుంటాడు. ఈ రకంగా వ్యవహారం నడుస్తుంది అన్నమాట. అంటే ఏం చేయాలి ఇప్పుడు? పేదల గూడును కూలగొట్టాలి, ఇవి ప్రభుత్వం భూములను చెప్పాలి, అవి వేలం పాట పెట్టాలి. ఆ వేలం పాటలో 1000 కోట్ల రూపాయలు దండుకోవాలి. అందులో చిన్న భాగమో పెద్ద భాగమో మన ఇంటికి మూటలు పోవాలి. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. హైడ్రాను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి సర్కారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి భాగవతం ఇట్లా కనపడతా ఉన్నది. ఈ 7 డివిజన్లు ఉన్నాయి కదా, ఈ 7 డివిజన్లకు పంపియండి ఇప్పుడు హైడ్రాని. ఎన్నికల్లో మీకు ఎట్లా చెప్పాలన్నట బుద్ధి చెప్తారు వాళ్ళు. ఏవి కనపడతలేవు నాకు. తిరుపతి రెడ్డి ఇల్లు కనపడదు, ఎఫ్టీఎల్లో పెద్ద నాయకుల ఇండ్లు ఎవరివి కనపడవు, పెద్ద మూసి నాలాని మూసేసుకుంటా కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్లు కనపడవు. హోమ్ వాళ్ళు ఎవరన్నా కడితే ఆడ కనపడదు, లేకపోతే ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్లు ఏడ కనపడ్డా అవి కనపడవు. జయబేరి కన్స్ట్రక్షన్లు ఇవి అవి మస్తు ఉన్నాయి. ఎఫ్టీఎల్ హైదరాబాద్కి పోయి తిరిగితే నీకు మొత్తం ఏడ చూసినా వీళ్ళ మొత్తము ఆ రూల్స్ అతిక్రమించే కడతారు. మరి వీటిని గులగొడతారా? ముట్టుకో వాటిలో ఉన్నటువంటి ఇటుక పెడ్డని కూడా ముట్టుకునే ధైర్యం చేయదు హైడ్రా. ఎందుకంటే ముడుపులు అక్కడ పోతాయి కాబట్టి. బక్క జర్సన ఎన్ని బయట పెట్టిండు, కొన్ని 100 డాక్యుమెంట్లు బయట పెట్టిండు, ఎక్కడెక్కడ ఏడా ఉన్నదో. కానీ దాంట్లో ముట్టుకోరు. ఈ ప్రభుత్వము ఈ హైడ్రా తోటి రేపు ఫలితం చెల్లించబోతోంది, మూల్యం చెల్లించబోతోంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. చూడండి, ఇగో ఇట్లా ఊలగొడుతందుకు ఎట్లా చేతులు వచ్చినాయి మీకు. వాడు ఎంత కష్టపడితే ఆ ఇల్లు కట్టుకొని ఉంటాడు. అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు. రూపాయి ఒక్కరోజు కూలిపోతే 500 రూపాయలు వస్తాయి, లేకపోతే 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలలో ఆ పెళ్ళం పిల్లల ఖర్చులు, వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ తిండి, ఆ కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు అన్ని పోగా ఆయనకి మిగిలేదేముండదు, ఏముండదు. కానీ సప్పో చేసి పెళ్ళం మీద బంగారం కుదబెట్టో ఏదో ఒకటి చేసి ఈ చిన్న గూడు కట్టుకుంటే ఆ గూడను ఊలగొట్టి వస్తే పోయి ఏమన్నా న్యాయం అనిపిస్తా ఉందా మీకు? మీద పేదల ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే గింద దుర్మార్గంగా ఉంటుందా? ఎంతమందికి ఇస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లు? డంబాచారాలు, పేపర్లో యాడ్లు, ప్రకటనలు తప్ప మీరు ఎవరికి ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లు? ఎవరికి ఇయలే. కానీ అలా ఉన్న ఇండ్లను మాత్రం కూలగొచ్చిపోతా ఉన్నారు.
దుర్మార్గమైనటువంటి రీతిలో. బతుకమ్మ అంటేనే ఇంటి ఆడబిడ్డ, ఆడబిడ్డలంతా జరుపుకునే ప్రకృతి పండగ. అలాంటి పండగ సమయంలో ఆడబిడ్డలకు అండగా ఉండాల్సింది పోయి హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టింది రేవంత్ సర్కార్. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను నడిరోడ్డున పడేసింది. ఒకవైపు కళ్ళ ముందు ఇల్లు కూలుతుంటే ఇంకొక వైపు కన్నబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ తల్లి పడరాని పాట్లు పడింది. నిజంగా కూడా బతుకమ్మ పండుగ అంటే ఇంటి ఆడబిడ్డల పండుగ. అంతా బతుకమ్మలు పేర్చుకొని మంచిగా నిన్న ఎంగిలిపూల బతుకమ్మ పండుగలు చేసిరు. ఒకప్పుడు రజాకారులు మన బతుకమ్మతోని అవహేళన చేసేవాళ్ళు, మన ఇంటి ఆడబిడ్డలను ఆగం చేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అదే రజాకారుల పాలన లెక్క ఈ హైడ్రాన్ తీసుకొచ్చి మొత్తం ప్రజలందరినీ ఆగం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కూల్చూరి ఇట్లా హైడ్రా పెట్టి కూల్చుకుంటూ వదనే ఉండుర్రి. ఒకరోజు ప్రభుత్వాన్ని జనం కూల్చుతారు, నీ హైడ్రానే జనం కూలుస్తారు సమయం వచ్చినప్పుడు. దీనికి మళ్ళీ కవర్ డ్రైవ్లు చేస్తా ఉన్నారంట. ఇది ఆయన కంప్లైంట్ ఇచ్చింది, ఇది ఈయన కంప్లైంట్. సిగ్గులేదు.